సిఎస్ మొత్తానికి మొన్న జరిగిన పెహల్గాం టెర్రరిస్ట్ దాడిని ఉద్దేశిస్తూ కూడా ప్రెజెంట్ భారత్ సంసిద్ధమవుతోంది. యుద్ధానికి పూర్తిగా తన వంతు తాను సంసిద్ధమవుతోంది భారత్ అని చెప్పుకోవాలి. ఇటు యుద్ధానికి సిద్ధమవుతోంది భారత వాయు సైన్యం. ఎక్సర్సైజ్ ఆక్రమణ్ పేరుతో అయితే పెద్ద ఎత్తున విన్యాసాలు చేశారు. విజువల్స్ లో మనం చూస్తున్నాము. అసలు ఏ క్షణమైనా కూడా యుద్ధం మొదలయ్యే ఛాన్స్ అయితే మనకి ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య హాట్ గా కనిపిస్తున్న వేళ ప్రెజెంట్ యుద్ధానికి భారత వాయు సైన్యం సిద్ధమవుతోంది. ఎక్సైజ్ ఆక్రమణ్ పేరుతో పెద్ద ఎత్తున విన్యాసాలు కూడా చేసింది. ఇక పర్వతాల్లో దాక్కున్న ఉగ్ర మూకలే దీని యొక్క టార్గెట్ గా మనకు అర్థమవుతోంది. ఎయిర్ స్ట్రైక్ చేసేందుకు పూర్తి ప్రణాళికలన్నింటినీ కూడా సిద్ధం చేసుకుంది. రఫేల్ యుద్ధ విమానాలు సుఖోయ్ 30తో డ్రిల్ ఆపరేషన్ నిర్వహించింది భారత వాయు సైన్యం. అత్యంత నైపుణ్యం ఉన్న టాప్ గన్ పైలట్స్ తో వైమానిక విన్యాసాలు చేయించిన ఎయిర్ ఫోర్స్ పంజాబ్ లోని అంబాలా ఎయిర్ బేస్ కేంద్రంగా అయితే ఈ డ్రిల్ జరిగింది. ప్రెజెంట్ విజువల్స్ లో చూస్తున్నాం ఏ విధంగా వాయు సైన్యం డ్రిల్ కొనసాగిందో. అంబాలా కేంద్రంగా అయితే ఇక్కడ ఆ డ్రిల్ కొనసాగింది. విజువల్స్ లో మనం చూస్తున్నాము. ఇక్కడ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో దాగి ఉన్న ఉగ్రవాదులను ఏరి పారేసే విధంగా వాయు సైన్యం పనిచేయబోతోంది. దానికి సంబంధించి ఎక్సర్సైజ్ ఆక్రమణ్ పేరుతో ఇవాళ్ల పెద్ద ఎత్తున విన్యాసాలు చేశారు. వీళ్ళు యుద్ధానికి సిద్ధమవుతోంది భారత వాయు సైన్యం. పూర్తిగా రెఫెల్స్ ని యూజ్ చేసి అసలు మౌంటైన్స్ మధ్యలో ఇక్కడ ఉగ్రవాదులు ఎవరైతే దాగి ఉన్నారో వాళ్ళని చూసుకొని వాళ్ళని టార్గెట్ గా చేసుకొని హతమార్చే ప్రయత్నంగా ఇటు మొత్తానికి భారత్ వాయు సైన్యం అయితే సంసిద్ధమవుతోంది. భారత వాయు సైన్యం యుద్ధానికి సంసిద్ధమవుతోంది. ఇటు పంజాబ్ లోని అంబాలా ఎయిర్ బేస్ కేంద్రంగా అయితే యుద్ధ విన్యాసాలు కొనసాగించింది. ఇటు భారత వాయు సైన్యం ఎక్సైజ్ ఆక్రమణ్ పేరుతో పెద్ద ఎత్తున విన్యాసాలు అయితే చేసింది. ఏ క్షణమైనా ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభమవచ్చు. దీన్ని లక్ష్యంగా చేసుకొని ఇటు పర్వతాల్లో దాకున్న ఉగ్రమూదలే టార్గెట్ గా మొత్తానికి ఇటు భారత వాయు సైన్యం అయితే సంసిద్ధమవుతోంది. విజువల్స్ లో చూస్తున్నాము ఏ విధంగా ఇటు వాయు సైన్య విన్యాసాలు జరిగాయో. అంబాలా పంజాబ్ కేంద్రంగా మనం విజువల్స్ లో చూస్తున్నాం. రైట్, ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. విజువల్స్ లో చూస్తున్నాము ఇటు భారత వాయు సైన్యం అయితే పూర్తిగా యుద్ధానికి సంసిద్ధమవుతున్న విజువల్స్ మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఏ క్షణమైనా ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగవచ్చు అనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. అసలు ఇక్కడ అప్డేట్స్ ఏంటి? అక్కడ సిచ్యువేషన్ ప్రెసెంట్ ఎలా ఉంది? సతత్ భారత వాయుసేన సైన్యం యుద్ధానికి సిద్ధమవుతోంది. ఎక్సర్సైజ్ ఆక్రమణ్ పేరుతో వాయుసేన యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఏ క్షణమైనా యుద్ధం మొదలయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. పర్వతాల్లో దాక్కున్న ఉగ్రవాదులను టార్గెట్ గా చేసుకుని ఎయిర్ స్ట్రైక్ చేసేందుకు కూడా భారత వాయు సైన్యం సిద్ధమవుతుంది. ఏదైతే పర్వతాల్లో దాక్కున్న వారిని మనం చూస్తున్న ఈ పర్వతాలు ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో ఇటువంటి పర్వతాల్లో దాక్కున్న ఉగ్రవాదులను టార్గెట్ గా చేసుకుని నక్కి ఉన్న వారందరూ కూడా వెలికి తీసి వారిపై దాడి చేయాలనేది ప్రధానంగా భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ ఉగ్ర దాడికి సంబంధించి రఫేల్ యుద్ధ విమానాలు సుఖోయ్ 30తో డ్రిల్ నిర్వహిస్తున్నారు. అత్యంత నైపుణ్యమైన టాప్ గన్ పైలట్లతో ఈ యుద్ధాన్ని వాయుసేనకు సంబంధించిన డ్రిల్స్ కూడా కొనసాగుతున్నాయి. వైమానిక విన్యాసాలు చేయించింది ఎయిర్ ఫోర్స్. అలాగే పంజాబ్లోని అంబాలా ఎయిర్ బేస్ కేంద్రంగా కూడా ఈ డ్రిల్ అనేది కొనసాగుతూ ఉంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే యుద్ధానికి సై అంటుంది భారత వాయుసేన సైన్యం, దానికి సంబంధించి ఈ సుఖోయ్ కానీ ఇతర యుద్ధాలకు సంబంధించిన అనేక
పరికరాలకు సంబంధించి ఏవైతున్నాయి రఫేల్ యుద్ధ విమానాలు సుఖోయ్ 30తో డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు చెప్పినట్లుగా ఏదైతే పర్వతాల్లో దాక్కున్నవారు, ఎవరి కొండ ప్రాంతాల్లో దాక్కున్నవారు కానీ ఇటు చెట్ల మధ్య దాక్కున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా బయటకు వెలికి తీసి వారిపై దాడి చేయాలనేది భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే భారత వాయుసైన్యం మాత్రం ఇప్పటికే ఒక డ్రిల్ కూడా నిర్వహిస్తోంది. ఏదైతే ఎక్సర్సైజ్ ఆక్రమణ పేరుతో పెద్ద ఎత్తున విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితులను పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలనేది అందరూ కూడా భారత భద్రతా బలగాలు, ఇటు నేవీ కానీ, ఇటు ఆర్మీ కానీ, ఇటు భారత ప్రభుత్వం ఆదేశాలతో అందరూ కూడా సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించిన డ్రిల్ విన్యాసాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పర్వతాలు చిక్కుకున్న వారిని ఎక్కడ నక్కి ఉన్నా కానీ వారందరినీ కూడా వెలికి తీసి బయటకు తీసి మరి వేటాడే విధంగా కూడా చర్యలు తీసుకునేందుకు భారత వాయుసైన్యం సిద్ధమవుతుంది. ఏదైతే మనం ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న ఈ ప్రాంతమే ఇప్పుడు పెహల్గాం ఈ కొండ ప్రాంతం ఏదైతే ఉందో దీని బ్యాక్ సైడే ఈ బైరసాన్ ప్రాంతం ఉంటుంది, పర్యాటక ప్రాంతం. ఆ ప్రాంతంలోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ప్రశాంత వాతావరణంలో పచ్చిక బయళ్ళ మధ్య సరదాగా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న పర్యాటకులపై, టూరిస్టులపైన ఉన్నట్లుండి ఒక్కసారిగా చెట్ల పొదల్లో నుంచి బయటకు వచ్చి సైనికుల దుస్తుల్లో విచక్షణ రహితంగా నరమేధం సృష్టించారు. 26 మందిని వారు హతమార్చారు, అనేక మంది గాయాల పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే తగిన గుణపాఠం చెప్పాలనేది కూడా ప్రతి ఒక్కరికి డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ డిమాండ్ అయితే వినిపిస్తుంది. దానిలో భాగంగానే అన్ని రకాల చర్యలను తీసుకునేందుకు అన్ని విధాల ఎటువైపు నుంచి ఏ అవకాశం దొరికినా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇటు ఆర్మీ కానీ, భారత వాయుసైన్యం కానీ, నేవీ కానీ ఇలా అనేక మంది సైనికులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇది ఒక డ్రిల్ అయితే నిర్వహిస్తుంది. భారత వాయు సైన్యం ఎక్సర్సైజ్ ఆక్రమణ పేరుతో యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఏ క్షణమైనా యుద్ధం మొదలయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా కొంత ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించి సంసిద్ధంగా ఉండాలంటూ కూడా భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన ప్రజలు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇటు జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరైతే భద్రతా బలగాలు, ఆర్మీ సైనికులు ఎవరైతే ఉన్నారో, ఆర్మీ బలగాలు ఏవైతే ఉన్నాయో ఎవరికి కూడా సెలవులు లేకుండా అందరూ పనిచేయాలని తెలిపిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా 24 అవర్స్ డ్యూటీలో ఉంటున్నారు. ఎవరికి విరామం లేదు. పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదులు మట్టుపెట్టే వరకు ఎవరికి ఇది విశ్రాంతి లేదంటూ కూడా భారత ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ దిశగా అందరూ పనిచేస్తూ ఉన్నారు. మొత్తం ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఉగ్రదాడిని వ్యతిరేకిస్తున్నారు. భారత్కు మద్దతుగా మేము ఉంటామంటూ కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే అందరూ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ భారత్కు తోడు ఏదైతే పాకిస్తాన్ పైన BLA బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా దాడికి పాల్పడుతుంది. ఇటు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి పాకిస్తాన్కు కనిపిస్తుంది. ఒకవైపు భారత్, మరోవైపు BLA బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇద్దరు కూడా కలిపి దాడులు చేస్తున్న నేపథ్యంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది ప్రధానంగా పాకిస్తాన్కు పాల్పోవడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇటు భారత్ కూడా సిద్ధమైంది. ఏ విధంగానైనా ప్రతీకార చర్యకు పాల్పడాలి, ప్రతీకార చర్య తీసుకోవాలని కూడా భారత్ కూడా ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే యుద్ధం ఏ సమయంలోనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ సిద్ధంగా ఉండాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో భారత వాయుసైన్యం కానీ ఇతర భద్రతా విభాగాలు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సతోష్, మనకి భారత సైన్యం పూర్తిగా సంసిద్ధమవుతోంది. పాకిస్తాన్ అండ్ భారత్ మధ్య ఎప్పుడైనా యుద్ధం జరిగే ఛాన్స్ మనకు కనిపిస్తోంది, చాలా క్లియర్ గా కనిపిస్తోంది. అయితే బార్డర్స్ లో ఇప్పటికే టెన్షన్ వాతావరణం కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి భారత వాయు సైన్యం అయితే తన ట్రైనింగ్ ను స్టార్ట్ చేసింది. ఎక్సర్సైజ్ ఆక్రమణ పేరుతో పెద్ద ఎత్తున విన్యాసాలు జరుగుతున్నాయి. అయితే వాయు సైన్యం మేజర్ లక్ష్యం ఎక్కడైతే పర్వతాలున్నాయో పర్వతాల్లో దాక్కొని ఉన్న టెర్రరిస్టులను ఏరి పారేయటమే వాయు సైన్యం ఒక మేజర్ లక్ష్యంగా మనకు కనిపిస్తోంది. ఎయిర్ స్ట్రైక్స్ చేసేందుకు అన్ని ప్లాన్లతో భారత వాయు సైన్యం ముందుకెళ్తోంది. రఫేల్ యుద్ధ విమానాలు సుఖోయ్ 30తో ఈ డ్రిల్ ఆపరేషన్ అయితే పంజాబ్ లోని అంబాలా ఎయిర్ బేస్ కేంద్రంగా నిర్వహించారు. ఇక అత్యంత నైపుణ్యం ఉన్న టాప్ గన్ పైలట్స్ తో వైమానిక విన్యాసాలు చేయించింది ఎయిర్ ఫోర్స్. మొత్తానికి యుద్ధానికి సిద్ధమవుతోంది భారత వాయు సైన్య ట్రైనింగ్ మనం చూస్తున్నాం. డ్రిల్ ఫోర్స్ ట్రైనింగ్ చూస్తున్నాం. ఎక్సర్సైజ్ ఆక్రమణ పేరుతో పెద్ద ఎత్తున విన్యాసాలను ఇటు అంబాలా ఎయిర్ బేస్ కేంద్రంగా చేసింది.